సార్ ఇప్పుడు 'గంటా శ్రీనివాస్' గారి విషయం మీరు చెప్పడం జరిగింది. 'గంటా శ్రీనివాస్' గారు గతంలో 'చిరంజీవి' గారి హయాంలో ఆయన గెలిచారు. దాని తర్వాత ఇప్పుడు 'గంటా శ్రీనివాస్' గారు టీడీపీలోనే ఉన్నారుగా. టికెట్ తీసుకొని గెలిచి టీడీపీలో ఉన్నారుగా. మరెందుకు ఆహ్వానించలేదు? ఆ మాట ఎందుకొచ్చింది సార్? అంటే గతంలో అవంత్ శ్రీనివాస్ గారు, గంటా శ్రీనివాస్ గారు వైఎస్ఆర్‌సీపీలో జాయిన్ అవుతారంటే ఎంత నిలువరించారో అందరికీ తెలిసిన విషయం కదా! అవును. సో సేమ్ వైస్ వర్సా ఉంటదక్కడ. సార్ ఇదే అయితే తెలుగుదేశం కాకుండా జనసేనకెళ్తారా కనుక్కోమనండి. సార్ ఇదే 'గంటా శ్రీనివాస్' గారు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఒకప్పుడు ఇంటర్వ్యూలో 'గంటా శ్రీనివాస్' గారు ఏమని చెప్పారంటే, 'గంటా శ్రీనివాస్' గారు ప్రజారాజ్యం పార్టీ నుంచి టీడీపీలోకి వచ్చిన తర్వాత చిరంజీవి గారిని కలవడం జరిగింది. కలిసిన తర్వాత 'గంటా శ్రీనివాస్' గారు వీళ్ళిద్దరు చిరంజీవి గారు, శ్రీనివాస్ గారు ఇద్దరి మధ్య మాటల్లో కాన్వర్జేషన్ నడుస్తుండగా చిరంజీవి గారు ఒక మాట అన్నారంట. నాకు ఆనందంగా ఐ మీన్ నాకు హ్యాపీ కలిగింది ఏంటంటే, "నువ్వు వైఎస్ఆర్‌సీపీలోకి ఎళ్ళలేదు. టీడీపీలోకెళ్ళావు" అని అన్నారంట చిరంజీవి గారు. ఎందుకు ఆ మాట అనడం జరిగింది? ఇప్పుడు ఆయన "నువ్వు చేసిన మంచి పని ఏంటంటే వైఎస్ఆర్‌సీపీలోకి ఎళ్ళలేదు. టీడీపీలోకెళ్లారు" అని అన్నారంట చిరంజీవి గారు. అప్పుడులోనే. అందుకని టీడీపీలో ఉన్నారు కాబట్టి ఆ మాట అన్నారని. హ్మ్. అదే పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశాన్ని ఎదిరించినప్పుడు ఇప్పుడు ఎందుకు తెలుగుదేశంలోకి వెళ్ళేవని అడగలేకపోయారు? హ్మ్. వాళ్ళు సినిమా యాక్టర్లు అండి. అకార్డింగ్ టు దేర్ కన్వీనియన్స్ వాళ్ళు ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటారు. రాజకీయాలు అవుట్ రేటెడ్ అయిపోయారు ఆయన. రాజకీయాలు కాకుండా ఇంకేమైనా మాట్లాడమంటే సినిమాకి సంబంధించిన విషయాలు బాగా మాట్లాడుతున్నారు ఆయన. లేనిపోని రాజకీయాలన్నీ మాట్లాడి లేనిపోని తలకాయనప్పుడు వచ్చే బదులు ఓ చంద్రబాబు గారి గురించి ఆయన గతంలో మాట్లాడిన మాటలేంటో, నా ఇంటికి కూడా టీ కాఫీకి వస్తేనే మొత్తం పార్టీ మూసేసుకునే పరిస్థితి వస్తుందా అన్నది ఇవన్నీ అందరూ మర్చిపోయామనుకుంటే అలాగే ఉంటుంది. సో గంటా శ్రీనివాసరావుకి అనుగుణంగా స్టేట్మెంట్ ఇచ్చేసరికి దానికి అనుగుణంగా మనం విశ్లేషించమంటే ఒరిజినల్ క్యారెక్టర్ ఏ విధంగా మౌల్డ్ అవుతుందో దాని మీద విశ్లేషిస్తారు. సార్ ఇప్పుడు చిరంజీవి గారు నాకు వయసు జగన్మోహన్ రెడ్డి ఇష్టం లేదు కాబట్టి అంటే ఫస్ట్ చేతులు కట్టుకుని వెళ్ళింది మీరే కదా. సార్ ఇప్పుడు చిరంజీవి వెనక నుంచి మురళీమోహన్ అటు పోగేస్తేనే కదా మీకు బాధ వచ్చింది. అప్పుడు లేకపోతే బాగానే ఉన్నారు కదా. సినిమా పనులు బాగానే అయ్యాయి కదా మీకు. ఏ సినిమాలకి టికెట్ల రేట్లు ఏం తగ్గించమని ఎక్కడ ఇది లేదు కదా. లేదు మరి వాళ్ళ కార్యక్రమాలు బ్రహ్మాండంగా రెక్తికెట్టించేసుకుని వాళ్ళ దాకా వచ్చేసరికల్లా ధర్మాలు అధర్మాలు సత్యశీలతలు ఈడైతే బాగుంటాడు ఆడైతే బాగుంటాడు. శబాష్ 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 ఇలాంటివి చాలా చూసాం. చిరంజీవి గారికి రాజ్యసభ సీట్ ఇవ్వాలని ఒక ప్రతిపాదన అక్కడ ఇంటర్నల్ గా నడుస్తుందని సార్. చిరంజీవి గారికి ఇవ్వడం మంచిదేనా సార్ రాజ్యసభ సీట్ అనేది? నాకు తెలియక అడుగుతుంది సార్. ఆయన ఇంకా కాంగ్రెస్ సభ్యత్వానికి రాజీనామా చేయలేదు. కాంగ్రెస్లో గత కేబినెట్ మినిస్టర్ అయినా ప్రజారాజ్యం పార్టీని కూడా ఆయన కాంగ్రెస్లోనే విలీనం చేశారు. బీజేపీలో విలీనం చేసి వాళ్ళు కేంద్ర మంత్రి కోసం అర్రులు చూస్తున్నారంటే నేను అది కథ వేరు. రాజ్యసభ అనేది ఇప్పుడు ఉన్నది కేంద్ర ప్రభుత్వంలో ఎన్డీఏ కూటమి ఉంది. కాంగ్రెస్ వ్యక్తికి ఎన్డీఏ కూటమి పరంగా ఏ ప్రాతిపదిక మీద ఎవరు కన్సిడరేషన్స్ ఇస్తున్నారంటే కుటుంబాలే కదా. అక్కడ పవన్ కళ్యాణ్ ఉన్నారు కదా. మరి అదే చెప్తున్నాను. నాగబాబు గారికి మంత్రి పదవి రాజ్యసభ ఇవ్వచ్చు కదా. మీరు అలా 2 ఛానల్ చూడడం తగ్గించండి సార్. తర్వాత ఏమవుతుంది ప్రశ్న కాస్త మాకు విశ్లేషించడానికి టైం ఉంటుంది. ఎందుకంటే అంతా విశ్లేషించి అంతేగాని అలా F2 సినిమాలకి అంతేగాని నేను రాను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారే మనం పంపించినాం కదా వీడియో ఒకసారి. అన్నకి మేనల్కి తమ్ముడికి నేను ఎటు అడగనని. ఇప్పుడు తమ్ముడికి పెడతామని వెంకట్కి వచ్చి నాకు మినిస్టర్ కావాలంటుండు. ఇదే రాజ్యసభకి చిరంజీవి గారిని అన్న దగ్గర ప్రాతిపదిక అంటే ముందు కాంగ్రెస్కి రాజీనామా చేయమన్నాడు సార్ ఆయన్ని. చేసి రాష్ట్రపతి గారి కోటలో వెళ్తారో లేకపోతే ఆయన ఎన్డీఏ కోటలో వెళ్తారో ఆయన ఇష్టం. ఆయనకి సర్వ హక్కులు ఉన్నాయి, సర్వ డిస్క్రిప్షన్స్ ఉన్నాయి. వాళ్ళ తమ్ముడు గారు 100% సహకరిస్తారు. దానికి అనుగుణంగా 40 మంది ఎమ్మెల్యేల్లో 21 మంది ఆయన దగ్గర ఉన్నారు కాబట్టి రాజ్యసభకి ఎంతమంది కోట్లు వేసేస్తారో కూడా చూద్దాం. ఓకే. సో ఇక్కడ ఏమవుతుందంటే రాజకీయ ఊసరవేలు రంగులు వేసుకొని ఎవరు కథలాలు ఎవరి కథకళ్ళాలు ఎవరి ఫ్యామిలీ వాళ్ళు పరిరక్షించుకోవడానికి నేను ఒకటే విషయం చెప్తాను. ఈ 6 నెలలు తెలుగుదేశం పాలన ఎలా ఉంది అంటే అలా ఎస్వి కృష్ణారెడ్డి గారి సినిమా ఒకటి ఉంటుంది, జ్ఞాపకం ఉందా? ఒక హీరో, ఒక హీరోయిన్, ఒక విలన్. కాసేపటికి అలాగే డైలాగ్ 3 సార్లు చెప్పి లాస్ట్కి ఒక వ్యాంప్ అంటాడు. అలాగా ఒక బాబాయ్ అబ్బాయి, ఉత్తరాంధ్ర కేంద్ర మంత్రి, రాష్ట్ర మంత్రి, అలాగే ఓ తండ్రి కొడుకులు, ఓ ముఖ్యమంత్రి, ఒక మంత్రి గారు, అలాగే అన్న తమ్ముడు. ఎవరు? ఓ పార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి గారు, కాబోయే మంత్రి గారు. ఇంకా మిగిలింది ఎవరు? బాలకృష్ణ గారు ఒకలే. మళ్ళీ వీళ్ళందరూ చెప్పి పెట్టి కుటుంబ పాలనకు దూరం, కుటుంబ వ్యవస్థ కాదు, నరేంద్ర మోడీ గారి అనుచరులు మేము, ఆయన బ్యాచిలరు, మాకు ఈ కుటుంబాలు వర్తించు అన్నీ చెప్తారు. కానీ మనం అన్నీ విని లాస్ట్కి ఏంటి? కుటుంబం అని ఒక పాట, బాలకృష్ణ గారి పాటే ఒకటి ఉంటుంది, అన్నగారి కుటుంబం లాగా. అన్నగారి కుటుంబం నుంచి వచ్చిన చుట్టరికాయల పాపాలకి తండ్రి కొడుకులు, బాబాయ్ కొడుకులు, బాబాయ్ అబ్బాయి, తండ్రి కొడుకు అండ్ ఇంకెవరు? అన్న తమ్ముడు, మిగిలింది బాలకృష్ణ గారు.
అంతకన్నా ఇంకేం లేదు. బాలకృష్ణ గారు ఇంకా మంత్రి పదవి ఇవ్వరు అనుకుంటా, ఇంకా అలాగే ఉంటారు అనుకుంటా బాలకృష్ణ గారు. ఆయన చేగదనుడు అండి. 3 సార్లు గెలిచిన తర్వాత కూడా ఇంకా ఆ పార్టీ ప్రయారిటీ లిస్ట్ లో లేరంటే నాకెవరో తెలియని బాలకృష్ణ అంటే ఎవరో నాకు తెలియదే అన్న వ్యక్తికి వాళ్ళ మంత్రి వచ్చేస్తుంది. కానీ అంటే బాలకృష్ణ గారికి ఇప్పుడు సినిమా మీరు వినండి, మళ్ళీ అలా బసవతారం ఇన్ని పనులు ఉన్నాగా ఇప్పుడు మంత్రి పదవి తీసుకొని చేయాలన్న టైం పవన్ కళ్యాణ్ గారికి ఇన్ని సినిమాల పనులు ఉండగా కూడా ఉప ముఖ్యమంత్రి తీసుకున్నారు కదా సార్. అంటే ఆయన చైర్మన్ కాదు, బసవతారకం లాంటి ఒక పెద్ద సమస్య చైర్మన్ కూడా కాదు కదా పవన్ కళ్యాణ్ గారు. ఓన్లీ తమసాని గారు కూడా పెద్ద బిజినెస్ మ్యాగ్నెటే కదా సార్, కేంద్ర మంత్రి పదవిలో ఉన్నాడు కదా ఆయన. దేనికైనా మనం ఆ ఛానల్ చూసి ప్రశ్నించే ముందు ఒకసారి వెనక ముందు చూసుకోవాలి. మనం ఛానల్ చూడట్లేదు సార్, వాళ్ళకి అనుగుణమైన ప్రశ్నలు ఉంటాయి కదా. ఇక్కడ మీరు ఒక మాట చెప్పండి, ఇదే నాగబాబు గారు బాలయ్య ఎవరు నాకు తెలియదు, అలా పాత యాక్టరా కొత్త యాక్టరా అన్న దగ్గర ప్రజాస్వామ్యంలో 3 టర్ములు బట్టి కన్సాక్టివ్ గా గెలుచుకొస్తున్న వ్యక్తి. కమెడియన్ బాలకృష్ణ అని ఒక వీడియో కూడా మనం చూసాం. అంటే వేరే వ్యక్తి మీరు అవన్నీ మీకోసం టీఆర్పీల కోసం పెట్టుకోండి. కానీ వాస్తవం మీకు చెప్పేది ఏంటంటే ఈ ప్రజాస్వామ్యంలో నిరంతరం ప్రజలతో ప్రూవ్ చేసుకుంటున్న క్యారెక్టర్ వర్సెస్ ఎవరో తెలియని నేనే ఎవరో నాకు తెలియని వ్యక్తికి అవకాశం కుటుంబపరంగా కల్పించబడుతుందంటే ఏ విధంగా అన్నది ప్రశ్న. అంటే మీరు చిరంజీవి గారికి రాజ్యసభ వచ్చేస్తుందన్నా, నాగబాబు గారికి వచ్చేస్తుందన్నా, అక్కడ బాబాబాయ్ గారి ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర నడిచేస్తుందన్నా, లేదంటే తండ్రి కొడుకుల ఆధ్వర్యంలో రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉందన్నా, లేకపోతే అన్నదమ్ముల యొక్క సంబంధాన్ని దృఢం చేయడానికి మంత్రి పదవి కూడా ఇస్తారన్నా అని మనం నమ్మాల్సి వస్తుంది. వీళ్ళిద్దరూ కలిపి అన్నగారిని పరిరక్షించుకుంటూ దేశ రాజకీయాల్లో కూడా చక్రం తిప్పించేస్తారు అన్నా సరే ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని గర్వించదగ్గ శుభపరిణామంగా గమనించడం ముందుకెళ్ళాలి.